వర్షాలు పడినప్పుడు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు బజ్జీ సమోసాలు ఎందుకు తినాలి? ఇలా వేడివేడిగా చీజీ మ్యాక్రోనీ పాస్తా కూడా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇది నా రెసిపీ కాదు, మా అన్నయ్య రెసిపీ. మరి రెసిపీ ఏంటి అనేది చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని బటర్ అలాగే చీజ్ రెండు యాడ్ చేసాము. కొంచెం హీట్ అయిన తర్వాత కార్న్‌ఫ్లోర్ అలాగే మిల్క్ యాడ్ చేసాము. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉండగా ఇందులో మనం ఒలిచిపెట్టుకున్న కార్న్ అలాగే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆరిగానో మిక్స్ ఉంటే ఆరిగానో యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాం అనమాట. ఇందులో యూస్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చికెన్ నగెట్స్. ఇవి ఆల్రెడీ బాయిల్ అయ్యే ఉంటుంది. రెడీగా మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. మీ దగ్గర ఉన్న సాస్ తోటి ఇలా లైట్గా అయితే టాస్ చేసుకోండి. టాస్ చేసిన వీటిని ఇందాక ఫామ్ చేసుకున్న పేస్ట్లోకి యాడ్ చేసేయడమే. అండ్ స్టార్టింగ్లో మనం మ్యాక్రోనీ పాస్తాని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, మ్యాక్రోనీ కూడా పాస్తాలో యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఒక్కసారి అయితే ట్రై చేయండి.